హలో అండి. నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి అండి. మూడో రోజు నేను నర్సరీ మేళాకి వెళ్ళానండి. ఈ స్టాల్ చూడండి. మీకు స్టాల్ నెంబర్ కూడా చెప్తున్నాను. అడుగుతున్నారు కదా! B2 అండి. ఆహ్, అంటే గేట్ నెంబర్ 1 నుంచి కొంచెం లోపలికి రాగానే ఉంటదండి. ఇంటీరియర్ అండి చాలా యూనిక్ ఉన్నాయన్నమాట. అసలు దేనికదే అద్భుతంగా ఉన్నాయన్నమాట. వాల్‌కి పెట్టుకునేవి కానివ్వండి, ఆహ్, ఎక్కువ వాల్‌కి పెట్టుకునేయే ఉన్నాయండి. అండ్ వెనకాల ప్లగ్ కూడా ఇచ్చారు. లైటింగ్ కూడా వస్తదనమాట. కొన్ని బాల్కనీస్‌లో పెట్టుకునేవి, కొన్ని గార్డెన్‌లో పెట్టుకునేవి, కొన్ని ఇంకా దేవుడి గదిలో పెట్టుకునేవి. ఇక అన్నీ అండి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మటికి చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చినాయి. ఇది కొంచెం వాషబుల్ కూడా అంట అండి. వాష్ చేయొచ్చు, ఏం కాదని అన్నారు. బట్ మనం ఏం వాష్ చేయం కదా! జస్ట్ మెత్తటి క్లాత్‌తో తుడిచేస్తే సరిపోతుందనమాట. చాలా అయితే చాలా బాగున్నాయండి. చూడండి అసల ఈ మన పెళ్ళికి వాయిద్యాలు వాయించేవి కానీ, సిపాయిలు కానీ, డాన్సింగ్ డాల్ లాగా చూడండి. కథక్ డాన్స్ చేస్తున్నట్లు, హంస, దీపాలు పెట్టుకునేవి. అసలు ఈ కృష్ణుళ్ళైతే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి కృష్ణుడిదైతే. ఇది చూడండి హార్సెస్ అనమాట. వాల్ డెకరేషన్స్ ఇవన్నీ, బైక్, అసలు చాలా బాగుందండి. ఇదైతే నాకు చాలా అద్భుతంగా నచ్చిందండి. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. అదైతే 6500 చెప్పారండి. ఇంకా తగ్గిస్తే తగ్గించేవాళ్ళేమో. నేను ఇందులో కూడా ఒక 3, 4 వెరైటీస్ తీసుకున్నానండి. మీకు నేను చూపిస్తాను, వీడియో చేస్తాను అది. చూడండి ఇప్పుడు వీళ్ళు లైట్ వేసి చూపిస్తున్నారనమాట. అది ఇట్లా వాల్‌కి పెట్టినప్పుడు చుట్టూ మనకి రౌండ్‌గా లైటింగ్ వస్తుందనమాట. చాలా బాగుందండి. అండ్ ఇంకా ఇవన్నీ అనమాట. బెడ్రూమ్‌లో వాటిలో పెట్టుకునేవి అన్నీ అనమాట. వాల్‌కి డెకరేటివ్స్ అనమాట. ఇవన్నీ వాల్ డెకరేటివ్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ అనమాట. గోల్డెన్ కలరు. అసలు అవి బ్లాక్‌గా కూడా అవ్వవని చెప్తున్నారండి. ఇది వచ్చేసి షాపు కొంపల్లిలో ఉందని చెప్పారండి నాకు. అసలు ఇది చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగున్నాయండి. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా చూడ్డానికి యూనిక్‌గా అనిపించినాయి అనమాట. అసలు ఈ కృష్ణుడు చూడండి, మన బాల్కనీలో పెట్టుకుంటే ఆ తోట మధ్యలో కృష్ణుడిని చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ చూసారా ఇందులో ఇదంతా ఒక సెట్ లాగా అనమాట. ఇది వెల్కమ్ అని పెట్టి ఇది చేశారు. ఇంకా కీ చైన్స్‌కి చూసారా ఆయన చూపిస్తున్నారు, పట్టుకున్నారు కదా! వీటి మీద దగ్గర దగ్గర ఒక 100 కేజీస్ వెయిట్ అయినా సరే పెట్టొచ్చంట. అది ఒకటి తీసుకున్నానండి నేను. ఇంకా ఇది చూసారా, ఇవన్నీ అయితేనండి ఇక్కడైతే మీరు నమ్మరు, ఒక 10,000 మొక్కలు ఉంటాయేమో నాకు తెలియదండి, అంత బాగున్నాయి. హోయాల దగ్గర నుంచి ప్రేయర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్, ఇంకా అన్ని రకాలు సక్యులెంట్స్, ఎగ్లోనిమాస్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో. చూసారా ఎగ్లోనిమా అనమాట ఇది. అసలు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి. ఇవాళ సండే కదా, అండ్ రేపు మండే లాస్ట్. ఇవాళ రేపు కొంచెం తగ్గిస్తారండి. రేపైతే ఇంకా హాఫ్ రేటుకి కూడా ఇస్తారండి. నాకు తెలుసు, నేను వెళ్ళేదాన్ని కదా. కొంచెం తగ్గిస్తారండి. ఎప్పుడు మీద ఈసారి ఏంటంటే చాలా రేట్లు అయితే ఎక్కువనే చెప్పాలండి. డబల్ ప్రైసెస్ చెప్తున్నారు ఈసారి. అయితే కనుక మీరు బేరం ఆడండి, డెఫినెట్గా ఇస్తారు మీకు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఈ స్టాల్లో చాలా బాగున్నాయి. కుండీలు కూడా ఉన్నాయండి. కుండీలు కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తున్నాయి. ఇది చూసారా, నేను ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని చెప్పి తీసుకుందాం అనుకున్నానండి నేను. 1500 ఉందన్నమాట దీని మీద. బాగుంటుంది, డెకరేటివ్ ఐటెం టీపాయ్ మీద పెట్టుకోవచ్చు అని. బట్ అది ఆర్టిఫిషియల్ కాదు, ఒరిజినల్ అంట. ఇంకా దాన్ని మనం టీపాయ్ మీద పెడితే సర్వైవ్ చేయలేం కదా, ఇంక మళ్ళీ సన్లో పెట్టాలి. సో అందుకని నేను తీసుకోలేదన్నమాట.
ఇది చూసారా మినీ అరేకా పాము, ఎగ్లోనిమాస్ అయితే ఒక 30-40 వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూసారా ఇది కెల్లాడియం అండి. ఈ కెల్లాడియం చాలా బాగుందనమాట. ఈ వెరైటీలో నేను ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ప్రయర్ ప్లాంట్స్ అండి. ఇవి చూసారా అసలు ఆ అందం చూడండి. గీతలు గీతలుగా చాలా బాగున్నాయండి. అసలు ఇది కూడా చాలా బాగుంటుందండి. పింగాణి పాట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూసారా ఇవన్నీ అసలు వైలెట్ కలర్లో ఒక వెరైటీ ఉందండి. ఏమంటారు దీన్ని, మనం నూరు వరహాల మొక్క అంటాం కదా, ఆ నూరు వరహాల మొక్కలో ఒక వెరైటీ పింక్లో, లైట్ బేబీ పింక్లో కొంచెం డార్క్ కలర్ పింక్ లాగా ఉందండి. 2 షేడ్స్ ఉన్నాయన్నమాట అందులో. అది ఒక మొక్క తీసుకున్నానండి, వ్యారిగేటెడ్. ఇదిగోండి అదనమాట. ఇది చాలా నచ్చింది. బట్ ఒక్క ప్లాంటే ఉంది, అది ఎలా ఉన్నా సరే తీసేసుకుందాంలే అని తీసేసుకున్నాను. ఎందుకంటే ఇంకొక ప్లాంట్ లేదనమాట. సో అదే అనమాట. ఇది చూసారా ఎంత బాగుందో. ఇంకా హోయాస్ అన్నీ అయితే అట్లా వైట్ పాట్స్లో తగిలిచ్చారు. ఇంకా ఇవన్నీ బిగోనియా దగ్గర నుంచి, ఇవన్నీ బిగోనియా అనమాట. ఇంకా సక్యులెంట్స్ చూడండి. నేను చెప్పాను కదా ఫ్లషీ లీవ్స్ ఉంటుంది, అంతా వాటరే ఉంటుందండి వాటిలో, వాటర్ స్టోర్ చేసుకుంటే అనమాట. ఇక్కడైతే మీకు ఒక 50-60 రకాల సక్యులెంట్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి సక్యులెంట్స్ ఉన్నాయి. జేడ్ ప్లాంట్ అండి, వ్యారిగేటెడ్ జేడ్ ప్లాంట్. అది హవోతియాలో వ్యారిగేటెడ్. ఇది చాలా బాగుందన్నమాట. ఇవి అయితే 200-300 చెప్తున్నారు. ఇవన్నీ అలా చెప్తున్నారు. బట్ ఇదైతే 500-600 పెట్టారండి ప్రైసు. ఈ పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అట్లా అన్నీ బాగున్నాయండి. రేర్ వెరైటీ కావాలి అనుకుంటే మటుకు మీరు ఈ స్టాల్కి కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఈ స్టాల్ వచ్చేసి ఇది స్నేహ నర్సరీ అండి. స్నేహ నర్సరీ అంటే చెప్తారు ఎవరైనా సరే. స్టాల్ నెంబర్ నాకైతే గుర్తులేదు. ఈ ఎగ్లో నెంబర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయండి, 10,000 మొక్కలు దాకా ఉన్నాయి. దీన్ని వచ్చి స్విస్ క్యాసిల్ అంటారు. అన్నీ ఏమో వాటిని ఏంటంటారు, క్యాక్టస్లు పెట్టారు. ఇవి చూసారా హోయా అనమాట. ఒక్కొక్క ఆకు పెడతారని చెప్పాను కదా, అట్లా ఆకులు పెట్టారు. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇవన్నీ 100 రూపీస్ చెప్పారనమాట, చిన్నవి అన్నీ. ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టారనమాట. ఇది చూసారా, ఇది చాలా బాగుందండి. ఎంత వెరైటీగా అనిపించింది అది. అది ఎండలో పెట్టాలన్నమాట. ఇంక ఇవి వచ్చి యాంథోరియంలు ఉన్నాయండి. చూడండి ఒక 4-5 రకాల యాంథోరియంస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. బట్ ఇవాళ రేపు ఇంకా లాస్ట్ డే కాబట్టి వాళ్ళు తీసేసే ముందు డెఫినెట్గా తక్కువకి ఇస్తారు. మీరైతే వెళ్ళి కొనుక్కోవచ్చండి రేపు. 100% కొనుక్కోవచ్చు. కాకపోతే ఈవినింగ్ వెళ్తే మీకు బాగా తగ్గిస్తారనమాట. బట్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడైతే చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. చూసారా ఆర్కిడ్స్, ఇది 300 చెప్తున్నారండి. ఆర్కిడ్స్ విత్ ఫ్లవర్. ఇది కూడా ఏమన్నా 200 అట్లా ఇవ్వచ్చేమో నాకు తెలీదు. ఇది వ్యారిగేటెడ్ ఎడీనియమ్స్ అవి. ఇంక ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, ఇట్లా వెరైటీస్ అనమాట. ప్రయర్ ప్లాంట్స్. ఇది చూసారా అసలు ఏదో పెయింట్ వేసినట్లే అనమాట, గీతలు, పింక్ గీతలు. లేకపోతే ఇదేమో మాన్స్టరా, చూసారు కదా, అది పింక్ గీతలు వచ్చి అట్లా వచ్చి చాలా బాగున్నాయి. అది బర్డ్ నెస్ట్ ఫర్న్ ఇట్లా అనమాట. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక ఫర్న్, ఇది పాండా అంటారండి దాన్ని. ఇవన్నీ సక్యులెంట్స్ అనమాట. ఇది వచ్చేసేసి ఇవి చూసారా ఎంత బాగున్నాయో కదా, చాలా అందంగా ఉన్నాయి అవి. అవన్నీ క్యాక్టస్, మూన్ క్యాక్టస్ అంటారండి వాటిని. పైన దాన్ని ఫిక్స్ చేస్తారనమాట. అది రూట్స్ అన్నీ అందులోకి వెళ్ళి వాటితో పాటు పెరుగుతుంది. మూన్ క్యాక్టస్ అంటారు వీటిని. అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా, ఎల్లో, ఆరెంజ్, పింక్, రెడ్ అండ్ దాన్ని ఏమంటారు, డార్క్ వైలెట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ స్టాల్ వచ్చేసి అస్సలు ఈ స్టాల్లో అయితే అండి వెరైటీస్ ఉన్నాయి. మన బొమ్మలు అనమాట, ఇంట్లో పెట్టుకునేవి కానీ, మొక్కల్లో గుచ్చుకునేవి కానీ, మొక్కల్లో డెకరేట్ చేసుకునేవి కానీ, వీటిలో అన్నిట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట.
వీళ్ళు కూడా కొంచెం ఈ సంవత్సరం ప్రైసెస్ చాలా ఎక్కువ పెంచారు. ఇప్పుడైతే ఇవాళ రేపు వెళ్తే మటుకు ఏమన్నా తగ్గిస్తే తగ్గిస్తారు. రేపైతే మటుకు చాలా తగ్గిస్తారనమాట. నేను చాలా సార్లు తీసుకున్నాను నేను. చూడండి కోడిపుంజుల దగ్గర నుంచి పిల్లులు అన్నీ బామ్మ తాతలు ఇట్లా ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే ఇందులో అసలు ఆవులు, ట్రీసు, ఈ కొంగలు, స్వాన్స్ ఇవన్నీ మొక్కల్లో పాట్స్లో గుచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ అనమాట. ఇది చూడండి బన్నీగాడు ఎంత బాగున్నాడో. జింకలు, ఉడతలు, ఇక మదరు చైల్డ్ అసలు ఇట్లా అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అండి ఈ షాప్లో అసలు చెప్పనే అక్కర్లేదనమాట. అన్ని రకాలు ఉన్నాయి. ఇవి కూడా పాట్స్లో గుచ్చుకునేవన్నమాట. పాండగడైతే ఎంత ముద్దొస్తున్నాడో అసలు ఎంత నచ్చాడో నాకు నిజంగా చాలా బాగుందనమాట. ఈ స్వాన్స్, కొంగలైతే అన్ని రకాల కొంగల్ని పెట్టారండి ఈ స్టాల్లో. పాట్స్ ఉన్నాయండి. ఈ పాట్స్, ఈ కొంగలు ఒక చోట మీకు నెంబర్ ఉంటుంది కదా, మన గేట్ నెంబర్ 1లోంచి లోపలికి రాగానే ఒక షాప్ ఉంటుందండి. ఎగ్జాటిక్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. అక్కడైతే చాలా తక్కువకి పాట్స్ అండ్ 100 రూపీస్కి పింగాణి పాట్లు ఇచ్చారండి. చాలా బాగున్నాయి. మనం ఎవరైనా ఫంక్షన్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి, మొక్క పెట్టి ఇవ్వడానికి చాలా బాగున్నాయండి. అక్కడ తీసుకోండి. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం తీసుకున్నాము ఒక 10 దాకా. చాలా బాగున్నాయి అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎంత బాగున్నాయో చూడండి. బ్లెస్ అవర్ హోమ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ షాప్లో అనమాట. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి C30 చాలా బాగుంది. చూడండి ఈ అమ్మాయి బొమ్మ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇవి కొంగలు పేర్ అనమాట అది. ఇంకా ఆవుల్స్ కానివ్వండి, ఇక వాటర్ బర్డ్స్కి మన వాటర్ ఇంట్లో బాల్కనీలో పెట్టుకోవడానికి కూడా వెరైటీ ఉన్నాయండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చూడండి అసలు నాకైతే మటుకు అసలు మొత్తం ఎన్నో కొనాలనిపించింది, కానీ అన్నీ నేను కొనలేదండి. కొన్ని మాత్రమే కొన్నాను. చూడండి ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కూడా చాలా బాగుందన్నమాట. అసలు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.